నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 16తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. వీడియో నచ్చితే లైక్స్ చేయండి, హైప్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మీ డార్లింగ్కి నీకెలా పెళ్లి జరుగుతుంది అని ముందే తెలుసు అని చెబుతుంది సుచిత్ర. వాట్ అని అభి షాక్ అవుతాడు ఆ మాట విని. అవునభి, సిద్ధేశ్వర స్వామి గారు ముందే చెప్పారంట మీ నానికి. ఏమని చెప్పారు మా? ఇదంతా జరుగుతుందనా అని అడుగుతాడు అభి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో నీ పెళ్ళి నీకే తెలియకుండా జరుగుతుంది అని చెప్పారు అంట. మా, ఆయనేదో చెప్పారు, అనుకోకుండా నాకేదో జరిగింది, అంతేకాని ఆయన చెప్పారు అని జరగదుగా. అలా అనుకో అభి, ఆయన చెప్పేది ఏమైనా అక్షరాలా జరుగుతుంది అంటారు ధను. నాని, అలా అయితే తను ఎక్కడుందో చెప్పమని చెప్పు, అక్కడికి వెళ్ళి తనని తీసుకురావచ్చు అంటాడు అభి. తొందరలోనే వస్తుంది అని చెప్పారు అభి అని ధను గారు అనగానే, అది ఎలాగూ జరిగేదే, ఎక్కడున్నా తనని నేను వెతికి పట్టుకుంటా, ఇంకది ఆయన చెప్పేదేంటి. ఇప్పుడు తన ఆచూకీ చెప్పమని చెప్పు ఆయన దివ్య దృష్టితో. ఏమోలే అభి, నీ విషయంలో ఆయన ఏది చెప్పినా జరిగింది, అందుకే మా నమ్మకం మాది. నువ్వు నీ ప్రయత్నం చేయి, ఎవరెలా చేసినా తన కోసమే కదా అంటారు సుచిత్ర. అలాగేమా, నువ్వేం ఆలోచించుకు, నేను ఎలా అయినా తనని తీసుకొస్తాను అని బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోవడంతో నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్పి అక్కడి నుంచి అభి వెళ్ళిపోతాడు. కోడలు చూపులు దాటికి తాళలేక, నేను కాసేపు పడుకుంటాను సుచిత్ర అని వెళ్ళబోతారు ధను. ఆగండి అత్తయ్య, అసలు ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచారు? తెలిసి కూడా మళ్ళీ ఆ కోమలతో పెళ్లి చేయాలని రోజు మాతో వాదన. ముందే చెప్తే జాగ్రత్త పడేవాళ్ళం కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగేది జరగక మానుతుందా సుచిత్ర? ఆయన చెప్పిన దగ్గర నుంచి అభి పెళ్లి చేయాలని ఎంత తొందర పెట్టానో, కానీ జరిగిందా? ఇది కూడా మనం ఆపలేం అంటారు ధనుగారు. కానీ ఆయన మనకి ఇంకా ఏదో చెప్పలేదు అత్తయ్య, ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. అదేం లేదు సుచిత్ర, ఆయన చెప్పారు కదా త్వరలో మన ఇంట్లో అడుగు పెడుతోంది అని, అది జరుగుతుంది. అలా జరిగితే పర్లేదు అత్తయ్య, కానీ ఈలోపు ఎన్ని ఆటంకాలు అడ్డు వస్తాయో. ఎన్ని వచ్చినా చివరికి మంచే జరుగుతుంది, అభి చూసుకుంటాడు, నువ్వు టెన్షన్ పడకు అంటారు ధను గారు. నాకు వాడి గురించే బాధ అత్తయ్య. పైకి నవ్వుతున్నాడు కానీ లోపల చాలా పెయిన్ తీసుకుంటున్నాడు. అమ్మాయి దొరికే వరకు వాడు మనశ్శాంతిగా ఉండలేడు. ఒక్కోసారి ఎలాంటి వాళ్ళకైనా కష్టాలు, బాధలు తప్పవు సుచిత్ర. అభికి కొద్ది కాలం ఇలా ఉండాలి అని రాసి ఉంటే మనం ఏం చేయగలం? వీలైనంత వరకు తనని మనం ఈ విషయం గురించి ఎక్కువగా అడగకుండా ఉండడమే అంటారు ధను. సరే, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అంటారు సుచిత్ర. సరే, నువ్వు కూడా ఎప్పుడో హర్ష 4ంటికి ఎక్కడికో వెళ్ళాలి అన్నాడు అని ముందే లేచావు, ఇప్పుడు ఇంకా ఏం పనుంది? వెళ్ళి రెస్ట్ తీసుకో. హర్ష మళ్ళీ ఎప్పుడొస్తాడు అడుగుతారు ధను గారు. సాయంత్రానికి వస్తాను అన్నారు అంటూ ఆవిడ రూమ్కి వెళ్ళిపోతారు. సుచిత్ర కూడా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతారు. పార్వతి, అనుగారు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఆ వీధిలో ఆడవాళ్ళందరూ ఉంటారు. ఆ రాంబిగాడు అప్పుడే వీధి మొత్తం చాటింపు వేసినట్టున్నాడు. పొద్దున్నే అందరూ కట్టకట్టుకొని వచ్చారు అని తిట్టుకుంటూ, నువ్వు లోపలికి వెళ్ళి పార్వతి, నేను చూసుకుంటాను అని అనుగారు అంటారు. పార్వతి లోపలికి వెళ్ళగానే, ఏంటి అందరూ పొద్దున్నే పనులేమీ లేవా, ఇటొచ్చారు అని అడుగుతారు అనుగారు. పిన్ని, ఏంటి మన ఆవిడికి పెళ్ళయిందంట, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయింది అంటుంది ఒక ఆవిడ. అవును, మొన్న అవని ఊరెళ్ళిందిగా, అక్కడ అయ్యింది అని చెబుతారు అనసూయ గారు. అదేంటి, మీరు లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంది అని ఇంకో ఆవిడ అడుగుతుంది.
అనుకోకుండా జరిగింది. ఊరు వెళ్ళాక అవనిని చూసి నా మనవడు పెళ్లి చేసుకుందాం అని అడిగితే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది మా అవని. మీకు తెలుసుగా అవని మా కోసం పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనుకుందని. అదే చెబితే వాడు దాని అందం చూసి దానిని వదులుకోలేక బలవంతంగా తాళి కట్టేశాడు. మా చెల్లి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. ఏం చేస్తాం, జరిగింది జరిగిపోయింది. వాళ్ళు అవనిని కోడలుగా ఇష్టపడ్డారు. ఇదే ఒప్పుకోవటం లేదు. మాకు కూడా ఏదో ఒక రకంగా పెళ్ళయింది అని కొంచెం ఆనందంగానే ఉంది. మేమెంత చెప్పినా చేసుకునేది కాదు ఎప్పటికీ. అందుకే ఇలా జరిగిందేమో. వాడు కూడా మంచివాడే, జాబ్ చేస్తున్నాడు అని అనుగారు చక్కగా కథ అల్లి చెబుతారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు వదినా అని అనుగారు వయసున్న ఒక ఆవిడ అడుగుతుంది. ఏముంది, ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే కదా. అందుకే గుడికి వెళ్ళి దానిని అత్తగారింటికి పంపించడానికి మంచి రోజు కనుక్కొని వస్తున్నాము. మరి అవని మిమ్మల్ని వదిలి వెళ్తుందా? అవని వెళ్తే మీకు ఇక్కడ కష్టం కదా. ఏదో చదువైపోయింది, ఉద్యోగం చేసి మిమ్మల్ని చూసుకోవాలి అని అనుకుంది. ఇప్పుడు తను వెళ్ళిపోతే మీకు జరుగుబాటు ఎలా అని వీళ్ళ గురించి మొత్తం తెలిసినట్టు పక్కింటి పంకజం అడుగుతుంది. అందుకే మా అవని మా అందరినీ కూడా తీసుకువెళ్తుంది. అలా అయితేనే వస్తాను అని కండిషన్ పెట్టింది. ఎలాగూ మా అబ్బాయికి ఎప్పటి నుంచో హైదరాబాదులో చూపించాలి అని అనుకుంటున్నాంగా. ఇప్పుడు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయిస్తాము అని చెబుతారు అనుగారు. బాగుందొదినా, వీళ్ళతో పాటు మీ అందరూ కూడా వెళ్తున్నారా అని బొగ్గలు నొక్కుకుంటుంది. మాకు ప్రస్తుతం అదే కదా దిక్కు, అందుకే అది ఎక్కడుంటే మేము అక్కడే అంటారు అను. అవనిని పిలువు వదిన, ఒకసారి చూస్తాము అని అంటారు. వీళ్ళు చూడకుండా వెళ్ళరింకా అని అవని ఒకసారి ఇలా రా తల్లి అని పిలుస్తారు అనుగారు. అవని నెమ్మదిగా బయటికి వస్తుంది. అవని మెడలో పసుపు కొమ్ము చూసి, ఏంటవని తాళి తీసొచ్చావంట, తప్పు కదూ అంటుంది ఇందాక బుగ్గలు ఒత్తుకున్న పెద్దావిడ. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం బామ్మ, అందుకే తీసేసి వచ్చాను. వయసు వచ్చాక ఆడపిల్ల పెళ్లి చేసుకొని భర్త దగ్గరే ఉండాలి. ఎల్లకాలం పుట్టింట్లో ఉంటాను అంటే ఎలా? ఇప్పుడు అందరినీ తీసుకువెళ్ళి ఎన్ని గొడవలు పడతావో, బుద్ధిగా కాపురం చేసుకో అని సూక్తులు చెబుతున్నారు అందరూ. తలా ఒక మాట చెప్తుంటే అవనికి చిరాకు పుడుతుంది. విసుగు వచ్చి మా నాన్నకి మందులు వేయాలాంటి అని లోపలికి వెళ్ళిపోతుంది అవని. అవని మొహానికి ఏంటి పిన్ని అలా కట్టుకుంది అడుగుతుంది ఇంకొక ఆవిడ. దానికి ఊర్లో నీళ్లు పడలేదు, ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది, అందుకే అలా కట్టుకుంది. నేను గుడికని ఏమీ తినకుండా వెళ్ళాను. ముసలిదాన్ని, టైంకి తినకపోతే అడ్డం పడతాను. మళ్ళీ నా మనవరాలికి నేను భారం అవుతాను. ఇంకోసారి మాట్లాడుకుందాం అని లోపలికి వచ్చేస్తారు అనుగారు కూడా. కోడలు ఇచ్చిన మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని తాగి ప్రతివారు సలహాలు ఇచ్చేవారే. అవసరానికి ఒకరు కూడా ముందుకు రారు. ఎవరింట్లో ఏం జరిగినా కావాలి, వాళ్ళింట్లో ఉన్న లొసుగులు చూసుకోరు అని చిరాకు పడుతూ ఉంటారు అనుగారు. వదిలే నానమ్మ, ఇదంతా మనం ఊహించిందే కదా. ఊహించిందే అవని, కానీ కొన్ని మాటలు చిరాకు తెప్పిస్తాయి. ఇంకైపోయిందిగా, వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకో అంటుంది అవని. ముందు నీకు మందు రాస్తా పద. నేను రాసుకున్నాను నానమ్మ. పదావని, అంతా నీకు అందదు కదా. వినవు కదా అని రూంలోకి వెళ్తారు ఇద్దరు. పార్వతి శంకర్ గారి దగ్గర కూర్చొని ఆయన కాళ్ళకి ఆయిల్తో మసాజ్ చేస్తూ అందరూ అన్న మాటలు తలుచుకొని బాధపడతారు. ఏమైంది అని శంకర్ అడుగుతారు. ఏం లేదు. మరి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. ఆయన చెప్పేదాకా వదలరు అని ఈ ఇల్లు వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది అని చెప్తారు. ఆయన కూడా బాధపడుతుంటే మీకు బాగయ్యాక మనం ఇక్కడికి వచ్చేద్దాం అంటారు పార్వతి. ఆయన నిట్టూర్పు విడుస్తారు. అది
జరుగుతుందా అన్నట్లుగా. మీరు పడుకోండి, వంట చేసి వస్తాను అని పార్వతి కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఆఫీస్లో ఉన్న అభి దగ్గరికి వినయ్ వస్తాడు. సారీ అభి, రాత్రి రావడం అవ్వలేదు. నాన్న వాళ్ళ బాబాయ్ హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళాం అంటాడు వినయ్. పర్లేదులే, ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి అడుగుతాడు అభి. సీరియస్ అంటున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆయన వయసు కూడా సహకరించాలి కదా. "ఉమ్, ఇంతకీ ఆంటీ వాళ్ళకి చెప్పావా? ఏమన్నారు ఆంటీ వాళ్ళు? ఏమంటారు? కోడలు జాడ ఎక్కడా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మరి నీ ప్లాన్ ఏంటి? ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టాలి. అసలు తను ఇక్కడికే వస్తుంది అని నమ్మకం ఏంటి అభి? అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, తను హైదరాబాదు వస్తుంది అని. అదే ఎలా అడుగుతాడు వినయ్. తనొక్కతే కాదు కదా, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువస్తుంది. వేరే స్టేట్లో అయితే భాష తెలీదు, వాళ్ళతో కష్టం. అందుకే భాష తెలిసిన ఇక్కడికే వస్తుంది. పైగా అదర్ స్టేట్లో ట్రీట్మెంట్ అంటే కష్టం, చాలా ఖర్చుతో వ్యవహారం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తను ఇక్కడికే వస్తుంది అని 100% చెప్పగలను. అది కాక తనన్న ఒక్క మాట, మిమ్మల్ని నేను చూస్తాను ఏదో ఒకలా అని. అంటే నేనుండేది ఇక్కడే కదా. నీ నమ్మకం నిజమవ్వాలి. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో మనోల్ని పెడితే ఉపయోగం ఉండదు. వాళ్ళ నాన్నని తీసుకొని ట్రైన్లో రావడం కష్టం. మరి ఎలా వస్తారు అభి? ఏదన్నా ప్రైవేట్ ట్రావెల్లోనే వస్తుంది. అసలు ఎలా తెలుసుకోవాలి అని అర్థం కావటం లేదు అభి. రవికి ఫోన్ చేశాను, వాడు అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాడంట. వాడొచ్చాక నా మైండ్లో ఒక ఆలోచన ఉంది, అది ట్రై చేద్దాం అంటాడు అభి. మొత్తానికి మా చెల్లి ఎక్కడుందో కానీ మనందరికీ చాలా పెద్ద టాస్క్ పెడుతుంది. సింపుల్గా జరిగింది మర్చిపోయి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమని కూడా సలహా ఇచ్చింది. ఈడియట్. నువ్వు హ్యాపీగా ఉండాలి అని కోరుకుందిరా, అందుకే అలా చెప్పు ఉంటుంది అని నవ్వుతూ అంటాడు వినయ్. హ్యాపీ ఎలారా? అసలు ఏమనుకుంటుంది? జరిగింది మరిచిపోయి పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తాను అనా? తనకి నా గురించి అర్థమయ్యే ఉంటుంది. అయినా అలా ఎలా అంటుంది? కేవలం ఇక్కడ నీ సంతోషం, అక్కడ తన కుటుంబం, ఇది మాత్రమే తన ఆలోచన అభి. తను మాత్రం నన్ను భర్తగా అనుకొని జీవితాంతం కుటుంబాన్ని పోషించుకుంటూ బతుకుతుంది. నేను మాత్రం ఇంకో అమ్మాయిని చేసుకోవాలి. బాగా కోపం ఉంది మా చెల్లి మీద. ఫస్ట్ కనిపిస్తే ఏం చేస్తావు అభి? ఫస్ట్ లాగిపెట్టి ఒక్కటి పీకుతా. వినయ్ నవ్వుతూ, ఏమో, కొడతావో, ముద్దు పెడతావో, లేదా విరహం వల్ల వచ్చిన గ్యాప్ ఫిల్ చేస్తావో. నీ ఏం మాట్లాడుతున్నావురా? నిజాలు బాబు, వెళ్ళు, వెళ్ళి వర్క్ చూడు అంటాడు అభి చిరుకోపంగా. వెళ్తాం బాబు, మీరు మా చెల్లితో డ్రీమ్స్లోకి వెళ్ళండి అని వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభి తల వెనక్కి వాల్చి, డ్రీమ్స్, కనీసం ఒక్కటి కూడా తనకి సంబంధించింది గుర్తు రావడం లేదు. ఇంతకంటే నరకం ఇంకేముంటుంది? ఇది కరెక్ట్ కాదు మిసెస్ అభిరామ్. దీనికి నువ్వు తప్పకుండా పనిష్మెంట్ తీసుకుంటావు. నీకు నేను తెలుసు, నా రూపం తలుచుకుని బతుకుతావు. నాకు కనీసం ఊహకి కూడా లేదు. ఏం అని ఊహించుకోను? ప్రాణాలు పోసినట్టే పోసి ఇప్పుడు తీసేస్తున్నావు కదే రాక్షసి అని అనుకుంటూ వర్క్ మొదలు పెడతాడు. కనీసం ఆలోచనలు తప్పించుకోవచ్చు అని. నాకు ఫస్ట్ పూణే ఇచ్చారు నానమ్మ, కానీ నేను రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో వేయించుకున్నాను. పూణేలో మనం ఉండలేం, అక్కడ భాష మీకు రాదు. నేను ఆఫీస్కి వెళ్తే మీరు ఇబ్బంది పడవచ్చు, అందుకే మార్పించుకున్నాను అని చెబుతుంది అవని. అవని, అతను ఉండేది ఎక్కడ మరి? ఎవరు నానమ్మ? అదే నువ్వు ప్రాణాలు నిలబెట్టినవాడు. అతనితో నీకెందుకు? ఆహా, అతను కూడా హైదరాబాద్ అయితే నీకు ఎదురు పడతాడు కదా ఎప్పుడో ఒకప్పుడు.
అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతారు అనుగారు. అంత పెద్ద మహానగరంలో మనకి ఎదురుపడే అంత సీన్ లేదులే అంటుంది. అంటే నా మనవడు ఉండేది కూడా హైదరాబాద్ అన్నమాట అని అనసూయ గారు అనగానే అప్పుడు అవనికి స్ట్రైక్ అవుతుంది ఏమన్నాదో. అబ్బా అవని, జాగ్రత్తగా ఉండవే, ఈ ముసలి ఇలాగే మాటల్లో పెట్టి కూపీ లాగుతోంది అని అనుకుంటూ ఉంటుంది. చూస్తూ ఉండవని, అబ్బాయి పేరు కూడా నీతో చెప్పిస్తాను అని మనసులో అనుకుంటారు అనుగారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. మరి వీళ్ళు ఎలా కలుస్తారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. కథ కొనసాగుతుంది. కథని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. క్రోమ్లో డెస్క్టాప్ ఓపెన్ అవ్వడం లేదు యార్, అందుకే మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అది సెట్ అయిపోతే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అన్నీ చూస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.